ఆసియా ఖండంలోనే ఎత్తైన స్వరూపం 76 అడుగుల అద్భుతాల మేరీ మాత స్వరూపం. నా యొక్క అనుభవం మీకు తెలియపరుస్తున్నాను. నేను గురువైన తర్వాత స్వతహాగా ట్రైబల్ ప్రాంతానికి వెళ్ళాను. ఇక్కడ ఉండకూడదని దాదాపు 23 సంవత్సరాలు నేను భద్రాచలం ఏరియాలో పనిచేశాను. దాదాపు నా యొక్క తెలిసినందుకు 3000 మంది దాకా బాప్తిజం ఇవ్వగలిగాను. బాగా గొప్ప సేవ ట్రైబల్ మధ్య. నేను దాదాపు 4 విచారణకి నేనే మొట్టమొదటి గురువుగా వెళ్ళాను. గుడిసెలో ఉండి ఆ ప్రాంతం నెల్లిపాకని, ఆలమల్లి, గుండాలని, చంద్రగొండ చాలా ప్రాంతాల్లో పనిచేస్తా, సంతోషంగా పనిచేస్తాను. అయితే మా బిషప్ తండ్రి గారు నాతో అన్నారు, బైబిల్ బిషప్ గారు, నువ్వు ఎప్పుడు చూసినా ట్రైబల్ మధ్య ఉన్నావు, ఖమ్మానికి వెళ్ళి రావు అన్నారు. నేను అయిష్టంగా, తండ్రి గారు మీ ఇష్టం, మీరు ఆడికి పంపించినా నేను పోవాలి, ఎక్కడ పంపించినా మేము కాదనకూడదు, పెద్దల యొక్క మాట మేము చెవదాడకూడదు, తండ్రి గారు మీ ఇష్టం, నేను ఎక్కడ చేసినా వస్తాను. నా కోసం మా బిషప్ తండ్రి గారు ఖమ్మంలో ఒక ప్రాంతం రఘునాథపాలెం అని ఒక ఖమ్మం టౌన్లోనే నా కొరకు విచారణ చేశారు. నువ్వు తప్పనిసరిగా జూన్ నెలలో రావాల్సిందని ఒప్పుకున్నాను. డిసెంబర్ 27న నాతో మాట్లాడారు. సో నా కోసం వాళ్ళు విచారణ చేశారు. తర్వాత ఒక చర్చి ఇల్లు కూడా నిర్మిస్తున్నారు. నేను వెళ్ళిపాక దాదాపు ఖమ్మానికి 3 గంటల ప్రయాణం. అది ఆ చివర, ఇది ఈ చివర. అది ఇప్పుడు అది ఆంధ్రాకి వెళ్ళింది. ఆంధ్రమైన కానీ ఖమ్మమే క్రాస్. వస్తూ పోతున్నాను, పనులు చూస్తున్నాను. ఇక మాకు ట్రాన్స్ఫర్ సమయం వచ్చింది. డిసెంబర్ నుంచి ఆగస్టులో దాదాపు మాకు 10 ఏళ్ళ దాకా ట్రాన్స్ఫర్స్ లేవు. 10 ఏళ్ళ తర్వాత బిషప్ తండ్రి గారు ట్రాన్స్ఫర్స్ కి అందరిని పిలిచారు, కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా. నా మైండ్ అంతా మా మేమరాస్తులందరూ కూడా వాళ్ళ బొమ్మంతని బాధగారు రఘునాథపాలెం నిర్ణయించారు కాబట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఉంటుంది అన్నారు. కానీ కొంచెం దేవుడి యొక్క నిర్ణయాలు వేరే, చివరి దాకా చెప్పలేదు. నన్ను బిషప్ గారు ఆ ఆగస్టు నెల వారు ఇక అందరు కూర్చొని మాట్లాడుతూ కొమ్మంతరి ఫాదర్ గారిని పాలేరు పంపిద్దామని నిర్ణయించుకున్నాను. ఏమంటే దాంట్లో కౌన్సిలర్స్ కూడా మా ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారితో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మీరు ఆయనకి రఘునాథ పంపిస్తున్నారు, మరి ఇప్పుడు మాట మార్చారు అని వాళ్ళు కొంచెం ఆయనతో గొడవతో అట్లా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొపరేటర్ ఫాదర్ జయరాజ్ ఫాదర్ ఫాదర్ కూడా తండ్రి గారితో వాళ్ళకి సంప్రదింపు చేయట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో బిషప్ అన్నారు, నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ అన్నయ్య గారితో కూడా మాట్లాడని చెప్పారు. అంటే మా అన్నయ్య ఆయన కొంచెం ఖమ్మంలో ఏపీలో ఒక పెద్ద వ్యక్తి, ఎక్కడ పిలుస్తారు. ఆ రోజు బాగా గొడవలు ఉండడం వల్ల మా అన్నయ్యతో మాట్లాడాలని నాకు చెప్పలేదు. మా పెద్దని పిలిచి, మాస్టర్ గారు నేను తమ్ముడితో మాట్లాడలేను, నేను ఆయనకి బాధ కలిగిస్తా, మీరు ఎలా కన్విన్స్ చేస్తారో మీరు మాట్లాడండి అని మా పెద్దని, నా ట్రాన్స్ఫర్ మా పెద్దని గొప్ప చెప్పారు. అయితే వీళ్ళిద్దరు కూడా తెలియదు, ఇలా తెలుస్తున్నా నేను రఘునాథపాలెం అని. సరే రాత్రి 9:30కి నా ఫోన్ చేశాడు ఫాదర్. హైదరాబాద్ ఫోన్ చేసి, అన్నా ఎట్లా నేను కాలేజ్ వేస్తారు ఒప్పుకున్నావా అన్నారు. నేను ఒక షాక్ అయ్యాను. ఇతనికి పాలేరు చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరం. నాకు ఇక నీతో బిషప్ మాట్లాడానంటే నాతో అయితే మాట్లాడలేదు, మా పెద్దనే నాకు చెప్పలేదు. సరే అని నేను అప్పటి నుంచి 9:30 నుంచి ఉదయం 3 గంటల దాకా నిద్రపోలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం పాడుబడ్డది, గురు నిలయం పాడుబడ్డది. పెద్ద బోర్డు పెట్టారు, ఇది నిషేధించబడిన స్థలము, ఎవరికి అనుమతి లేదు. అంటే బాలేసు దేవాలయం పగలగొట్టిన స్వరూపాలు పగలగొట్టారు. కేసులు మా గురువుల మీద కేసులు పెట్టారు, గొడవ. అది మా తప్పు కూడా ఉంది, గురువుల తప్పు కూడా ఉంది. 2 ఈ యొక్క సంఘాన్ని 2గా విభజించారు. ఒక సంఘం ఒక గురువుకి వెళ్ళి, ఇంకొక సంఘం హిందువులు ఒక గురువుకి వెళ్ళి, క్రైస్తవుల గురువుకి వెళ్ళి గొడవలు, కేసులు. నలుగురే సంఘ పెద్దలు, 4 మిగారు, అందరూ వెళ్ళిపోయారు. అనవసరంగా దేవుడు నమ్ముకున్నాం, మేము నమ్ముకోవడం వల్ల మన కేసులు పెట్టారు, ఇదేనా మాకు దొరికిందని అందరూ వెళ్ళిపోయారండి, అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను ఒక రోజున నేను ఆ రోజు ఉదయాన్నే వచ్చా,
నిద్రపోకుండా ఇది ట్రాన్స్ఫర్స్ ముందు రోజు పేపర్లో పాలేరు స్వరూపాలు బాగా కొట్టారు, పాలేరు కేసు అని అందరూ మా డైసిస్ అంతా పాకిపోయింది. సరే నేను ఇక రావాలి, నేను మా ఊరు దగ్గరే మరి ఇక్కడ దూరంలో కాదు, కానీ నాకు ఈ ప్రాంతం పక్కే. నేను చెరువు ఆధార నుంచి ఖమ్మం జిల్లా పెద్ద విచారణ, ఎక్కువ మంది గురువులు, నేను ఫస్ట్ గురువులు కూడా అక్కడ నుంచి. నా ఇద్దరు అన్నయ్య బిడ్డలు అమ్మగానే, ఒక ఆమె ప్రజెంటేషన్ ఉంది, ఒక ఆమె స్పెయిన్, ఒక ఆమె స్పెయిన్లో ఉన్నారు. సరే నేను ఉదయాన్నే వచ్చి రాగానే పెద్ద బోర్డు ఉంది, చాలా బాధ కలిగింది. తర్వాత నేను మా అన్నయ్య కొడుకు ఇక్కడ ఉన్నాడు, పెయింట్ చేస్తాడు, చెప్పా నన్ను వెళ్ళి కొంచెం శుభ్రం చేసి ఆ యొక్క ఇంట్లో రుచిపెట్టి ఇంట్లో కోళ్ళు కట్టేస్తున్నారు. ఏదో గలీజ్గా ఉందండి, ఇక చూడటానికి కూడా మన గురువు ఏమీ ఉండలేదు. చెప్పా సంఘం అంతా పోయింది. మా అన్నయ్య కూడా చెప్పారు, నాకు వెళ్ళి ఒకసారి చూసి పెయింట్ అయిపో అని అన్నారు. నేను ఉండాలి వచ్చి ఆ రోజు రాత్రి నాకు మరియ తల్లి దర్శనం ఇచ్చాను. నీవు నీ ఇంటి కోసం పాకులాడుతున్నావు, శుభ్రం చేసుకుంటున్నావు, మన మా ఇల్లు యోగ చేస్తాను నీ గుడి. ఇంకా క్లాస్ వచ్చిన తెల్లారే నమ్మండి మీకు బిషప్ బయట వాళ్ళు వెళ్ళిపోయారు, గుడలు వాళ్ళ బిషప్ గారు వచ్చారు నాకు. నేను ఆశ్చర్యపోయినా. ఆయన క్లాస్ నుంచి ఉన్నా కొంచెం ఆ పని చేసేవాళ్ళే, ఆయన ప్రణాళిక వేరే. గుడలు వాళ్ళ బిషప్ గారు వచ్చారు. ఆయనకి ఏం చెప్తే మేము ఏం చెప్పలేము, ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చారు అడ్మినిస్ట్రేటర్గా. సరే నేను ఏదో ఒకటి చేసి వీళ్ళంతా శుభ్రం చేసి మా అన్నయ్య కూడా వచ్చి పెయింట్ చేసే మొత్తం కూడా నేనుగా ఈ గ్రామం రావాలంటే ఇలా సంఘం లేదు, కుటుంబానికి వెళ్ళి ఎక్కడో నెల్లి పాక నుంచి దాదాపు నాతో కూడా సంఘం చాలా మంది సంఘం వచ్చారు. నేను ఆ ప్రాంతం పనిచేసి కాబట్టి భద్రాచలం ఏరియాలో నాకు బాగా తెలుసు సంఘం అంతా కూడా. అందరూ నాతో కూడా వచ్చి మొట్టమొదటిసారి వారి గురువు అంటే ఏంటో ఆ యొక్క మేనకాలంతో తీసుకురావడం ఈ హిందువులందరికీ తెలియపరిచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వచ్చిన రోజు మళ్ళీ ఆ రాత్రి కూడా నాకు మరి దర్శనం ఇచ్చారు. ఆ రోజు కూడా వస్తుంటే అందరూ విచిత్రంగా అంటే వాళ్ళు ఊరేగింపు తీసుకొస్తారు, ఇక్కడి నుంచి ఎవరు లేదు, అందరూ కూడా నాతో కూడా వచ్చిన సంగతి. మళ్ళీ ఆ నైట్ మరి దర్శనం ఇచ్చారు. ఇదిగో నువ్వు ఇంకా నా ఇల్లు శుభ్రం చేయాలి అన్నప్పుడు నేను మళ్ళీ మా అన్నయ్య కూడా చెప్పాను, పెయింట్ చేయమంటే అక్కడ రోడ్డు ఇలాంటి రోడ్డు కూడా మరి తల్లి రోడ్డు ఉంది. వాడే చేసిందో అక్కడ లేకుండా పైకి వచ్చి పైన మళ్ళీ పెయింట్ అని స్టార్ట్ చేసిండు. నేను చెప్పా, అయ్యో ఇప్పుడు డబ్బు లేదు కదా, ఎలా పని కొంచెం ఇట్లా అనుకొని సరే చేసే కదా దేవుడు సమకూర్చుని ఈ గుడికి కూడా పెయింట్ చేయడం ప్రారంభించారు. తర్వాత పెయింట్ అయిన తర్వాత ఈ విధంగా పూజలు స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు గుడికి వస్తున్నారు. నేను ఆ రోజే హౌస్ లిస్టింగ్ ప్రారంభించాను. మధ్యాహ్నంతో నాకు పూజ అయిపోయింది. ఇక్కడ వచ్చిన రోజే నేను హౌస్ లిస్టింగ్ అందరికీ దర్శిస్తున్నాను. ఈ విధంగా ఇక గొడవలు ప్రారంభమైంది. కొత్త గురువు వచ్చారు కాబట్టి వీళ్ళని కూడా చికాకు చేయాలి. ఇక మొత్తం ఆ చాలా స్థలం చివరికి 3 ఎకరాలకు మిగిలిపోయింది. ఇది కూడా ఆక్రమించుకోవాలని గురువు నిర్ణయం పోయింది. ఆ యొక్క స్థలం అంతా పోయిందండి మొత్తం కూడా. చివరికి కేసు మా పాల మీద కేసు పెట్టారు, పాస్పోర్ట్ ముంచుకున్నారు, చివరికి వాళ్ళకి జైలు పంపించాలని కూడా చేశారు. చివరికి ఎలాగైనా సరే ఇక కాలం జరుగుతుంటే మరి ఏంటని చెప్పారు, ఇంతలో టెన్షన్తో బాధతో ఉన్నా కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నాము, నీ సేవలు నువ్వు చేయాలి. సరే ఆ విధంగా సాగుతూ ఉంది. ఒకరోజు ఎక్కువ చేస్తున్నప్పుడు తక్కువ మందేనండి, ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. బయట అంటే ఒక భారీ దేవాలయం ఉంది, అన్ని యాప చెట్టు కొడుతుంటే అందరూ పోయి గొడ్డలతో కొట్టుకుంటున్నారు. నేను పూజ చేయాలి, పైన పూజ చేయలేదు. నాకు బాధ కలిగి అమ్మటే పూజ అయిన తర్వాత నేను మళ్ళీ బిషప్ దగ్గరికి వెళ్ళాను. బాల బిషప్ గారు, తండ్రి గారు, ఏంటి గొడవ, వాళ్ళు గొడ్డలతో కొట్టుకుంటున్నారు, మీరు ఏమన్నా తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా మనం ఇవ్వలేం కదండి, మీరు నిర్ణయించినటువంటి విషయం ఏమన్నారంటే అంతోని ఆయన మా విచారణకుడు బిషప్ గారు చెల్లుమాధవ్ గారు, నేను ఏం చేశాను పెద్దల గురువులు వాళ్ళకి ఏం చెప్పాలని వాళ్ళు చెప్పలేకపోయానండి. వాళ్ళు ఆ నైట్ తల్లి నాకు దర్శనం ఇచ్చారు. ఏం చెప్పబోయింది అంటే ఇది పెద్ద బండ అక్కడ, ఆ పెద్ద రాయి తల్లి నన్ను ఆ రాయి పగలగొట్టి ఇక స్వరూపం నిర్మించి అద్భుతాల మేరీ మాట తల్లి దర్శనం ఇచ్చారు. అద్భుతాల మేరీ మాత స్వరూపం నిర్మించమని ఆ నైట్ దర్శనం ఇచ్చారు. మళ్ళీ తెల్లారి పోయారు. మళ్ళీ విశ్వదేవి తల్లి గారికి నాకు దర్శనం ఇచ్చారు. అంటే అంత దర్శించారు కదా, నువ్వు కొనసాగించు, ఎలా మీకు పెట్టారో ఆ తల్లి వేసుకొని. సరే నేను ఏం చేస్తాను, ఇక ఫౌండేషన్స్ లో మధ్యలో ఒక 18 ఏళ్ళు పండగలు లేవు. ఫస్ట్ గారు పోయిన తర్వాత పండగ లేదు, గొడవలే.
పెద్ద పంట పాల్గొడదామనిగా ఫౌండేషన్స్ వేయాలని పండగ చేయాలని ప్రారంభించాను. నా నమ్మకం ఏంటంటే నేను పండగ చేస్తే చుట్టుపక్కల నా బంధువులే, అందరూ నా బంధువులు. క్యాథలిక్స్ కూడా వస్తాన నమ్మకం ఉంది. మొదటి సంవత్సరం ఏమనగా పండగని ప్రారంభించారు. ఏప్రిల్ నెలలో పాంప్లెట్ తయారు చేసాం. బిషప్ తండ్రి గారు, గురువులు, సిస్టర్స్ ప్రజలందరూ వస్తున్న నమ్మకం ఉంది. ఆ యొక్క పాంప్లెట్ చూసి మళ్ళీ ఇందులో ఏం చేసిన మీద మళ్ళీ నోటీస్ పంపించారు. వాళ్ళు గవర్నమెంట్ మనం కోర్స్ చేసి నాకు ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ నాకు అడుగుంది, మీరు కానీ ఏ కట్టడం ప్రారంభించినా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. భయపెట్టారండి బాగా. నేనని చెప్పాను తల్లి గారు ఇక్కడ ఉన్న ఒక్కడిని జైలు పోయినా ఏమంతా భయపడలేదు. తల్లి దర్శించారు. నువ్వు ఆ పంట పగలు కొట్టి నిర్వహించుకున్నాను. దాదాపు ఆ పంట పాల్గొనడానికి చాలా డబ్బు అయిందండి. నేను పాల్గొట్టే ముందుగా ఇంకా బిషప్ గారు వచ్చారు. మొదటిసారి పండగ బిషప్ తండ్రి గారు, 50 మంది గురువులు, సిస్టర్స్ కూడా చాలా మంది, 2000 మంది జనం పోగేయాలండి. ఆ జనం చూసి ఆ యొక్క కూడా ఆ తల్లి మొట్టమొదటిసారి ఈ ప్రాంతం అంతా జనంతో నిండిపోవడం చాలా సంవత్సరాల తర్వాత లేదు. ఆ యొక్క ఫౌండేషన్ చేసిన 3వ రోజే మన ఎస్పీ గారు చూసి ఈ యొక్క ఇరువైపు ఉన్న వర్గాల గొడవలు కానీ కేసులు అన్ని కూడా సెటిల్ చేశారండి. హల్లెలూయా. 3వ రోజే అన్ని గొడవలు కేసులు మా ల్యాండ్ దాదాపు ఎమ్మటే సెటిల్ అయిపోయిన ల్యాండ్ కూడా గొడవ ముందు హిందువులు ఆక్రమించారు, వచ్చేసారు. ల్యాండ్ సెటిల్ అయిపోయింది, గోడ కట్టాము, ఎక్కడెక్కడ మొత్తం కూడా అన్ని కూడా మొట్టమొదటి అద్భుతం. రెండవదిగా మళ్ళీ ఆ నిర్మించిన డబ్బు కావాలా. తల్లి నాకు ఫస్ట్ స్వరూపని ఎంత నుంచి పెట్ట నువ్వు కట్టుకుంటూ వెళ్తాము అన్నారు. మళ్ళీ నేను 2వ వారం మా పెద్దన్నయ్య గారు బుక్స్ కొట్టించారు డబ్బులు పాస్. కానీ ఆ బుక్స్ కొట్టించి ఆస్వాదించిన రోజండి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి తిరుపతితో అవునండి నీ పేరు మీద ఎంత డబ్బు ఉంది, మీ డబ్బులు తీసుకుంటారా మళ్ళీ పొడిగిస్తారా నాకు తెలియదు. నా మీద పేరు మీదనే 1,60,00,000 డబ్బు పెట్టారు. 1,60,00,000 30 ఏళ్ళ అది అదే సంవత్సరం నాకు జూబ్లీ కూడా వస్తుంది. 1,60,00,000 అండి 2వ వారం చేతికి వచ్చింది. ఆ డబ్బుతో పని ప్రారంభిస్తుంది. ఎన్ని అద్భుతాలకి ముందు గొడవలు, కేసులు, గురువుల మీద కేసులు, సంఘ పెద్దల మీద కేసులు, ల్యాండ్ సెటిల్ అయిపోయి మా డైసిస్ మొత్తం కూడా చాలా సంతోషం ఉంది. మన యొక్క ఎవరు చేయని పని తల్లి ఎంత అద్భుతంగా మొత్తం కూడా ఆ డబ్బుతో నిర్మిస్తుంటే దాదాపు సంవత్సరం పాటు ఎలాంటి చికాకు ఎవరు ఆ చోలికిగా ఇంకా తల్లి అద్భుతాలు చేస్తున్నారు. ఒక ఆయన వచ్చేసి 5 నాకు డబ్బని ఇచ్చిండు. ఆయన 16 సంవత్సరాల సంతానం లేక మరుసటి నెలే వాళ్ళ ప్రెగ్నెంట్. 16 అయిన తర్వాత హల్లెలూయా తల్లి చెప్పారు ప్రతి అమావాస్య రోజున ప్రార్థన చేయమని నాకు అడుగు దర్శనంలో. కానీ నిన్న రోజున మాకు ఫిక్స్ పెట్టాను. నిన్న ఉదయం 9 గంటల నుంచి దాదాపు 4 గంటల దాకా జనంతో బాగా గ్రౌండ్ అంతా కూడా జనం ఇక్కడ జనం బాగా ఎన్ని అద్భుతాలు నిన్న కూడా కళ్ళతో చూస్తారు. ప్రతి అమావాస్య రోజు భక్తులు బాగా వస్తారు. తల్లి బాగా అద్భుతాలు చేస్తారు. ఇంకా అదే సంవత్సరం ఆ యొక్క జూబ్లీ కూడా నేను గురువు 25 సంవత్సరాలు ఆ ప్రతిష్ట రోజే నలుగురు బిషప్లు ఆ రోజు వారి దుమ్మబాల బిషప్ చనిపోయారు. వాళ్ళ బిషప్ రాలేదు. అదే రోజు నేను నా యొక్క జూబ్లీ తర్వాత ప్రతిష్ట రోజు చూడండి. ఆ రోజు ఊహించిన జనం 120 మంది గురువులు, 150 మంది అమ్మగారు, 10,000 మంది జనము పోగేయారు. ఆ యొక్క జూబ్లీ ఎంత అంగరంగ వైభవం నుంచి జనం ప్రతి సంవత్సరము మే 28, 29, 30 ప్రతి సంవత్సరం వస్తున్నారు. కుప్పలుగా ప్రతి అమావాస్య ఇప్పుడు ఈ సర్వస్థానంలో ఇప్పుడే వాళ్ళు వస్తున్నారు. ఫోన్ చేసేది నాకు మళ్ళీ ఇది రోజు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు యాత్రలు వస్తున్నారు. ఆ తల్లి 76 అడుగులు అద్భుతాలు స్వరూపము కడుతుంటే అద్భుతాలు చేశారు. నేను కూడా ఎంతో సంతోషంగా ఎందుకనగా నేను తల్లి ఎన్నుకున్నది నా డబ్బు మాత్రం తల్లికి ఖర్చు పెట్టాను. ఇంకా డబ్బు సరిపోలేదు. ఇంక 20 లక్షల దాకా ప్రజలించారు, చుట్టుపక్కల 20 లక్షలు ప్రజలించారు. ఎంత డబ్బుతో నిర్మించినప్పుడు ఆ యొక్క ప్రయాణంలో కానీ కట్టడాల్లో ఏ అపాయం లేదు. పెద్ద ఎత్తుగా చాలా భయపడ్డా కానీ సంవత్సరం తల్లి కాపాడారు. తండ్రి గారు అప్పుడే మా బిషప్ గారు సంగీత ప్రకాష్ తండ్రి గారు వాళ్ళ అభిషేకం పొందడం వాళ్ళే మొట్టమొదటిసారి వాళ్ళకి చేతుల మీదుగా ఈ యొక్క అద్భుతాలనేది మా స్వరూపుని ఆస్వాదించారు. ఇంకా గొప్పగా ఆ రోజే ఇది పుణ్యక్షేత్రం అని పరిగణించారు. ఆ యొక్క మేద్రాసు అందరూ కూడా ఆసియా ఖండంలోనే ఎత్తైన స్వరూపం. మన ఆసియా ఖండంలో ఎక్కడా లేదు. 76 అడుగుల అద్భుతాల మేరీ మాత స్వరూపం మా తండ్రి దర్శనం పెట్టాము.
ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. తల్లి వచ్చిన వారు ఎవరంతా చేరుతూ పంపట్లేదు, ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం ఇచ్చి పంపిస్తుంది. ఇది నా యొక్క జీవితం చూసిన ఆ యొక్క గొప్ప అద్భుతం. మీతో పంచుకున్న సంతోషం మాత్రమే దేవా నన్ను వాడుకో కదా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని నిజంగా ఈనాడు మన గురువుల పాత్ర కానీ అభ్యర్థించాలి. మనం జీవితం శాశ్వత చూడండి. దేవమాతను వేదరా జన్మ సాధకమందురా, కాడు జన్మకు ఇంతకంటే పరమ భాగము లేదురా. దేవమాతను వేదరా జన్మ సాధకమందురా. తప్పనిసరిగా అంతగా చెప్పాలి. మన జీవితాలు ధన్యమవుతాయి, మన కుటుంబాలు ధన్యమవుతాయి. ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. మన పాలనను బట్టి అందరూ కూడా మోకరించి తల్లి యొక్క సమర్పణ